హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మా పల్లెటూరులో చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ వేసే 5 రూపాయల దోశ అండి. ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ దోశ రెసిపీని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలా చేస్తే దోశ రంగు కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా గనక మీరు దోశలు వేసుకున్నారంటే 1కి 4 తినేస్తారండి. అంత టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది. తింటుంటే అలా తినాలనిపిస్తుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా పల్లెటూళ్ళలో చేసే టిఫిన్ సెంటర్లోని ఆంటీ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్దం మినపప్పు అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 3 కప్పుల రేషన్ రైస్ తీసుకోవాలండి. పల్లెటూరులో రేషన్ రైస్ దొరుకుతాయి కాబట్టి మీరు లేకపోతే ఇడ్లీ రైస్ లేదంటే దోశ రైస్ అయినా వేసుకోవచ్చండి. 3 కప్పులు వేసుకోవాలి. 1 కప్పు అన్ని కొలతలకు ఒక గ్లాసు కప్పుతో తీసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే దోశకు కలర్ మంచిగా వస్తుంది. 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 4 సార్లు అయినా వాష్ చేసుకోవాలి అండి. ఎందుకంటే మనకు రేషన్ రైస్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పుల రేషన్ రైస్, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా ఒక 4-5 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. 4 గంటలు నానిన తర్వాత చూడండి పప్పులు ఇంకా బియ్యము మినపప్పు కూడా బాగా నానిందండి. 4 గంటల తర్వాత ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసే ముందు నేను ఇక్కడ అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలండి. లావుగున్న అటుకులు తీసుకోవాలి, పల్చగున్న అటుకులైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ వాటర్ వేసుకోవాలి. మునిగే వరకు పక్కకు పెట్టుకోవాలి గిన్నెను. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పప్పులు బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా సన్నటి రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి, పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం లాస్ట్ బ్యాచ్లో పప్పులు బియ్యం గ్రైండ్ చేసేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని అదే బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇంకా దోశలు కూడా చాలా బాగా టేస్టీగా వస్తాయండి. పిండిని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి పిండిని మనం కనీసం 8 గంటల పాటు అయినా పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నానండి. మూత పెట్టేసి ఇలా రూమ్ టెంపరేచర్లో మనం పిండిని పులియనివ్వాలి. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా మనం చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులుస్తుందండి. సోడా ఏమీ వేసే అవసరం ఉండదు దీంట్లో. ఇప్పుడు ఇలా ఎలా పడితే అలా మిక్స్ చేయకుండా ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అవసరం పిండి ఉంటుందో అంత పిండిని మరొక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనం ఉప్పు ఏమీ వేయలేదు కదండి, అలానే పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చండి. మనకు సరిపోయినంత పిండిని నేను ఇక్కడ బౌల్లోకి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మంచి కలర్ రావడానికి దీంట్లో 1 టీ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేస్తే దోశలు ఏమి తీపిగా ఉండదు, పైన కలర్ చక్కగా వస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల.
ఇప్పుడు ఇలా పిండిలో ఉప్పు చక్కెరని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం కన్సిస్టెన్సీ దోశల పిండి ఎలా ఉంటుందో దానికంటే కాస్త గట్టిగా ఉండాలండి పిండి అయితే. వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి రెడీ అయిపోయిందండి దోశలు వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ఇలా ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ ఇలా చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలి. ఇలా బాగా తుడుచుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే దోశల్ని వేసుకోవాలండి. ఇప్పుడు 2 గరిటెల పిండిని మనం పెనం మీద వేసుకొని వీలైనంత వరకు పల్చగా, మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, లేదంటే కాస్త సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఇలా కలర్ వచ్చిన తర్వాత దీనిపై నుంచి ఆయిల్ వేసుకోవాలండి. నెయ్యి ఉంటే నెయ్యి, ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు దీంట్లో ఉల్లికారాన్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్గా వేసానండి దోశ అయితే. ఇక్కడ మీరు నచ్చితే ఉల్లికారాన్నైనా వేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఇలా వాటర్తో చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే పిండిని ఇలా వేసుకొని సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ధనియాల కారం లేదంటే ఉల్లి కారాన్ని ఇలా మీరు పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిపై నుంచి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని వైపులో ఇక స్ప్రెడ్ చేసుకోవాలండి ఈక్వల్గా. ఇప్పుడు మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా 1 by 1 మీకు ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేనైతే పల్లీ చట్నీ సర్వ్ చేస్తున్నానండి. హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండి. మీరు కావాలంటే వీడియోలు వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి ఛానల్లో. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ దోశలకి ఈ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ పల్లెటూరు స్టైల్ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్తో ఒక్కసారి ఇలా దోశను ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.